కొందరు సహవాసాలు చూస్తే ఎలా ఉన్నాయి అంటే, త్రాగుబోతులు సహవాసం చేస్తూ వీరు కూడా త్రాగుబోతులు అయిపోయి వారి జీవితాన్ని, వారి కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నారు. మరికొందరు సహవాసాలు ఇంటి వద్ద బాధ్యత కలిగి ఉండకుండా రోడ్ల వెంట అల్లరిగా తిరిగే వాళ్ళతో సహవాసం చేస్తూ వీరు కూడా అల్లరి వాళ్ళగా మారిపోతూ ఉంటారు. కొందరు చెడ్డవారి సహవాసాలు చేస్తూ చెడిపోతూ ఉంటారు. మరికొందరు వ్యభిచారులతో సహవాసం చేస్తూ వీరు కూడా వ్యభిచారులుగా మారిపోతున్నారు. మరికొందరు సహవాసం చూస్తే కోపిష్టులతో సహవాసం చేసి వీరు కూడా కోపిష్టులుగా మారిపోయి వారి కోపమంతా వారి భార్య మీద, వారి పిల్లల మీద చూపిస్తూ కలహాలకు, అసమాధానానికి కారణమవుతున్నారు. కానీ జ్ఞానులతో సహవాసం చేసేవారు ఏమాత్రము కూడా కనిపించడం లేదు. కానీ వాక్యము సెలవిస్తుంది, జ్ఞానులతో సహవాసము చేయువాడు జ్ఞాని యగును అని వాక్యము తెలియజేస్తుంది. ఆ జ్ఞాని ప్రభువైన యేసు క్రీస్తే. అవును, ఆ ప్రభువైన యేసు క్రీస్తును నమ్మిన వారే జ్ఞానులుగా జీవిస్తారు. ఆయన జ్ఞానము కలిగి వారు బ్రతుకుతారు. వారే జ్ఞానము గల వారుగా ఎంచబడతారు. కాబట్టి ఇటువంటి సహవాసాలు చేసి జీవితాలను పాడు చేసుకోకుండా జ్ఞానము కలిగిన వారితో సహవాసము చేసి జ్ఞానులుగా జీవించండి. ఆమేన్.